హలో, ఏం చేస్తున్నావురా? సార్, దగ్గరలో ఏమైనా ఫ్రూట్ మార్కెట్ ఉందా? ఫ్రూట్ మార్కెటా? ఇప్పుడు ఫ్రూట్ మార్కెట్ తో పని డాక్టర్. సైలెంట్ గా ఉండు. డాక్టర్ మీరు కానివ్వండి. సైలెంట్ గా పడుకో. వద్దు పార్దు, ప్లీజ్ వినరా అన్నమాట. అమూల్య, త్వరగా రామ్మా, ఆకలిస్తుంది. ఇదిగో వస్తున్నారు అత్తయ్య గారు. సారీ అత్తయ్య గారు, నాన్నతో మాట్లాడేసరికి లేట్ అయింది. మీకు ఆకలేస్తుందన్నారు కదా, మీరు తినేయాల్సింది. నువ్వు ఉండగా నేనొక్కదాన్ని ఎప్పుడన్నా తినానా? ఏంటమ్మా మళ్ళీ అత్తాకోళ్ల కబుర్లా? అవునరా, అవునమ్మా. మీ కోడలు నువ్వు ఎప్పుడు ఇంట్లోనే ఉంటారు కదా, అయినా ఏం కబుర్లుంటాయి? పార్దు గారండి, ఇద్దరు మగవాళ్ళు కలిసి మాట్లాడుకోవాలంటే ఖచ్చితంగా ఇద్దరికీ పరిచయం ఉండాలి. అదే మా ఆడవాళ్లకైతే మాత్రం భాషతో పనిలేదు, పరిచయంతో అయితే అసలే పనిలేదు. రోజుల తరబడి మాట్లాడటానికి కబుర్లు ఉంటూనే ఉంటాయి. అది మా ఆడవాళ్ల గొప్పతనం. అబ్బో, మీ ఆడవాళ్ళ దగ్గర చాలా ఉందన్నమాట. మరేమనుకుంటున్నారేంటి మా గురించి? అమ్మా అమూల్య, బాగా చెప్పేవమ్మా. ఒరే పార్దు, ఏ విషయంలోనైనా మీరు మాకంటే వెనకే ఉంటారు కానీ వెళ్ళు, వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా. ఆకలేస్తుందిరా, కలిసి భోంచేద్దాం. త్వరగా వెళ్ళండి పార్దు గారు. పాపం అత్తయ్య గారు ఇందాకటి నుంచి నా కోసం వెయిట్ చేశారు, ఇప్పుడు మీకోసం వెయిట్ చేస్తున్నారు. సరే అమూల్య, 5 minutes, జస్ట్ ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను. రే పార్దు, ఆగరా. ఏంటమ్మా? ఏమైంది అత్తయ్య గారు? రే పార్దు, ఏంట్రా ఈ బ్లడ్ ఏంటి? అమ్మా, భయపడాల్సింది ఏం లేదమ్మా. ఏంటి పార్దు గారు, ఏంటి చేతికి ఇలా బ్లడ్ కారిపోతుంది?
అమూల్య, ఇందులో టెన్షన్ పడ్డానికి ఏం లేదు. రేయ్, బ్లడ్ అలా కారిపోతుంటే ఏం లేదంటావేంట్రా? పద హాస్పిటల్కి వెళ్దాం. అమ్మా, నేను ఇప్పుడు వస్తుందే హాస్పిటల్ నుంచి. అబ్బా, మీరిద్దరూ అలా టెన్షన్తో నా వంక చూడకండి. అమ్మా, ఎవ్రీ ఇయర్ మన ఆఫీస్ స్టాఫ్ మొత్తం బ్లడ్ డొనేట్ చేస్తాం కదా. నేను ఉదయం బ్లడ్ డొనేట్ చేశాను. ఎందుకో అప్పటి నుంచి బ్లడ్ కారుతూనే ఉంది. ఎంత కంట్రోల్ చేసినా ఆగడం లేదు. ఒరేయ్, ఉదయం నుంచి బ్లడ్ అలా కారిపోతూ ఉంటే క్యాజువల్ గా తీసుకుని ఇంటికి వచ్చావేంట్రా? హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ కి చూపించుకోవచ్చు కదా. ఇలా బ్లడ్ వెళ్ళిపోతుంటే ఎంత డేంజరో తెలుసా? అమ్మా, ఆగిపోతుందిలేమ్మా, నువ్వేం టెన్షన్ పడకో. వీడేంటమ్మా అంత బ్లడ్ కారుతున్నా మొండిగా వెళ్ళిపోయాడు? ఎప్పుడు ఏదొక టెన్షన్ పెడుతూనే ఉంటాడు. రే పార్దు, రే పార్దు! అమ్మా అమూల్య, చెల్లి పిన్ని వాళ్ళు ఇంకా రాలేదమ్మా? లేదు నాన్న. అమ్మా అమూల్య, నాన్న, పిల్ల తగ్గింది. నాన్న, చూసుకోవచ్చు కదమ్మా. అయినా కత్తిపీటతో కూరగాయలు కోయమని నీకెవరు చెప్పారు? చూడు, రక్తం ఎలా కారుతుందో. ఇదేంటి తల్లి, రక్తం రక్తం అసలు ఆగట్లేదు. ఇప్పుడెలా? పదమ్మా, హాస్పిటల్కి వెళ్దాం. నాన్న, ఇంత చిన్నదానికి హాస్పిటల్ ఎందుకు? నాకేం కాలేదు, మీరేం కంగారు పడకండి. లేదమ్మా, చూడు, ఎంత ప్రయత్నించినా రక్తం వస్తూనే ఉంది. భగవంతుడు, నా కూతురు చేతి నుంచి ఎంత రక్తం కారుతుందో ఎలా ఆపాలి? ఏం అర్థం కావడం లేదే. నాన్న, ఏం కాదని చెప్పాను కదా, మీరు చిన్నపిల్లల్లా ఏడవకండి. లేదు తల్లి, నా కూతురు రక్తం ఇలా నా కంటితో నేను చూడలేను.
కూతురు పుట్టినప్పటి నుంచి తమరి నీడలో కాపాడుతూ వచ్చారు. ఇప్పుడు నా చిట్టి తల్లి చేతికి రక్తం కారుతోంది. మీరే ఏదో ఒక పరిష్కారం చూపించండి తండ్రి. ఫ్రెండ్, ప్లేట్ని కాటేస్తున్నావేంటి? అసలు ఏం చేస్తున్నావు నువ్వు? నాకేమీ అర్థం కావడం లేదు. నాకు అర్థమైందమ్మా, నాకు అర్థమైంది. నాగరాజ, సమయానికి వచ్చి హెల్ప్ చేశావు. అమ్మా, రక్తం ఆగిపోయిందమ్మా. ఆ, బా ఏం కాదులే అమ్మా. నువ్వు ఊరికే ఉండరా. అమ్మా అమూల్య, అమూల్య, అత్తయ్య గారు, అత్తయ్య గారు. ఏంటమ్మా అక్కడే ఆలోచిస్తూ ఉండిపోయావు? చూడు, ఎంత ట్రై చేసినా బ్లీడింగ్ ఆగడం లేదు. అమ్మా ఏం కాదని చెప్తున్నాను కదమ్మా. నిన్ను సైలెంట్ గా ఉండమన్నానా? అమ్మా అమూల్య, త్వరగా డాక్టర్ గారికి ఫోన్ చేసి రమ్మని చెప్పమ్మా. అత్తయ్య గారు, దీనికి డాక్టర్తో పనిలేదు. ఈ బ్లీడింగ్ ఎలా ఆపాలో నాకు బాగా తెలుసు. ఇప్పుడే వచ్చేస్తానుండండి. ఎక్కడికెళ్తుందిరా అమూల్య? నాకేం తెలుసమ్మా, బహుశా తన దగ్గర ఏదైనా ఆయింట్మెంట్ ఉందేమో. ఫ్రెండు, ఫ్రెండు, ఎక్కడున్నావు ఫ్రెండు? బా, కంగారు పెట్టుకు, నీతో పనుంది. ఒక్కసారి బయటికి రా. ఫ్రెండు, ఫ్రెండు ఎక్కడున్నావు? ప్లీజ్ ఫ్రెండు, నీతో పనుంది, ఒకసారి బయటికి రావా? ఫ్రెండు ప్లీజ్, నీతో పనుంది. రే పార్థు, అమూల్య లోపల ఎవరితోనో మాట్లాడుతున్నట్టుందేంటి? అమ్మా తను ఒకసారి సైకియాట్రిస్ట్కి చూపించాలి. సైకియాట్రిస్ట్కి చూపించడం ఏంట్రా? ఏం చెప్పనమ్మా, ఆ పిచ్చిది పొట్టలతోనూ గోడలతోనూ మాట్లాడడం నేను చాలాసార్లు చూశాను.
లోపలికెళ్ళి ఇప్పుడు ఆ గోడలతోనే మాట్లాడుతున్నట్టుంది. ఫ్రెండు ఓ ఇక్కడున్నావా? పార్థు గారి చేతికి రక్తం కారుతుంటే చూసి తట్టుకోలేకపోయాను ఫ్రెండ్. నాకు లాస్ట్ టైం ఇలాగే జరిగితే నువ్వు నాన్న కలిసి నాకు హెల్ప్ చేశారు కదా. ఈ రోజు నీ హెల్ప్ కావాలి ఫ్రెండ్, ఇప్పుడే. రేయ్, ఎవరో ఉన్నట్టున్నారా? లేదంటే ఎవరూ లేకుండా ఎలా మాట్లాడుతుంది? అమ్మా చెప్పాను కదా అదొక మెంటల్ కేస్ అని. వదిలే. రేయ్, లక్షణమైన అమ్మాయిని పట్టుకుని మెంటల్ కేసు అంటావేంట్రా? తను చెట్లతోనూ పుట్టలతోనూ మాట్లాడేంత పిచ్చిదేం కాదు. నువ్వుండు, తనెవరితో మాట్లాడుతుందో నేను చూసేసొస్తా. ప్లీజ్ ఫ్రెండ్, ప్లీజ్ ఫ్రెండ్. నీకు పార్థు గారి పైన కోపం ఉందని తెలుసు, కానీ నా కోసం ఒక్కసారికి ఇవ్వవా ప్లీజ్ ఫ్రెండ్? అమూల్య, ఎవరితో మాట్లాడుతున్నావు? అరే నాయనో, ఇప్పుడు అత్తయ్య గారు నా ఫ్రెండ్ని చూస్తే కొంపలు మునిగిపోతాయి. అమ్మో, ఎవరితో మాట్లాడుతున్నావమ్మా? అబ్బే ఎవరు లేరు అత్తయ్య గారు. లేదు, ఏదో ఉంది. లేదంటే నువ్వెందుకు కంగారు పడతావు? అయ్యో అయ్యో ఎవరు లేరు అత్తయ్య గారు. అమూల్య, నువ్వెవరితోనో మాట్లాడ్డం నేను విన్నాను. పక్కకు జరుగు, నేను చూస్తాను. అయిపోయింది, మొత్తం అయిపోయింది. అమూల్య, దేవుడా. అత్తయ్య గారు, అంటే అది నాకు తను చిన్నప్పటి నుండి ఫ్రెండ్. అమూల్య, నీకు చిన్నప్పటి నుంచి ఈ రోగం ఉందా? మరి నాతో ఎప్పుడు చెప్పలేదేంటమ్మా? రేపు వెంటనే మంచి డాక్టర్కి చూపిద్దామే. రోగమా? రోగం ఏంటి? అమ్మయ్యా, నా ఫ్రెండ్ వెళ్ళిపోయిందన్నమాట. అమ్మా, పార్థు చెప్తే ఏమో అనుకున్నాను.
నువ్విలా గోడలతో మాట్లాడడం తప్పమ్మా. సరేలే, రేపు మంచి హాస్పిటల్కి వెళ్దాం. ఆ? ఫ్రెండు 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 ఏమైంది నా కోడలికి? తనలో తనే మాట్లాడుకుంటుంది. ఫ్రెండు ఎక్కడున్నావు? అత్తయ్య గారు వెళ్ళిపోయారా? త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిందే. ఫ్రెండు అసలు ఏం పెట్టినా బ్లీడింగ్ ఆగలేదు. ఇప్పుడెలాగాగింది? ఏం పెట్టావు ఇక్కడ? అబ్బే ఏం లేదు పార్దు గారు, ఇంత పాము విషం పెట్టానంతే. పాము విషమా? పాము వేషమా?